వినండి. ఎక్కడైతే ప్లెయిన్ ల్యాండ్ ఉంటుందో మీరు అట్లనే ఇప్పుడు దీనికి అడ్జసెంట్ గా ఉన్న ప్రైవేట్ కన్స్ట్రక్షన్ కి సంబంధించి కూడా మీరు దాని మీద కూడా కొట్లాడండి. అది కేసీఆర్ పర్మిషన్స్ ఇచ్చింది కదా. మీ టీజీఐసి ఏమో 122 ఎకరాలు అంటది, మీ దీనికోన్ ఏమో 150 ఎకరాలు అంటారు. మీరు 400 ఎకరాలు అంటారు సార్. ఒక్క మాట అయినండి బ్రదర్, మీరు కాంట్రడిక్టర్ కాకండి. సుప్రీం కోర్టు మనం ఇచ్చిన సమాచారమే ఆథెంటిక్ ఎప్పుడు కూడా. సుప్రీం కోర్టు మీరు మూడు రకాల ఎవరు ఇచ్చిందే చూడండి, సిఇసి ఎలక్షన్స్ లో చూడండి, మీరు సిఇసి రిపోర్ట్ నీకు సుప్రీం కోర్టుకి ఇచ్చిన దాని మీద మాట్లాడతావా నువ్వు? ప్రతి అంశం మీద 400 ఎకరాలు 700 ఎకరాలు అనుకుంటే నీకు నువ్వే అవుతావా? జమీల్ గారు నన్ను ఒకసారి స్క్రీన్ మీద పెట్టండి. You are on his screen only. Yeah, okay. Go ahead. At the meantime, Mr. Dilip, This is the CEC report. Where your government, మీ గవర్నమెంట్ ఒక దగ్గర 120 ఎకరాలు 150 ఎకరాలు ఒక దగ్గర 400 ఎకరాలు అని చెప్పిన సిఇసి రిపోర్ట్. ఇప్పుడు కాదు ఫ్యాక్ట్ ఫైండింగ్ చేయకపోయినరా మీరు? అరే సిఇసి రిపోర్ట్ నేను చెప్తున్నా ఫస్ట్ సుప్రీం కోర్టు. నేనేమంటున్నా, మీరు ఫ్యాక్ట్ ఫైండింగ్ క్లియర్ చేసింది ఏందో తెలుసా? అరే నేను అడిగింది మీరు వై హావ్ యూ టేకెన్ పర్మిషన్స్? ఒక టీజీఐసి ఏమో 122 మీరెవరు దాన్ని అడగడానికి? అంటే మీరు గవర్నమెంట్ మీరేనా? కాదు, గవర్నమెంట్ అంటే మీరేనా? కాదు, మీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరేంది? మీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరేం చెప్పండి. మీ స్టూడెంట్ ఆర్గనైజేషన్ పేరేం చెప్పండి ఫస్ట్. అవును, దట్స్ వాట్ యు ఆర్ ద ప్రాబ్లం. యూ పీపుల్ ఆర్ ద ప్రాబ్లం. స్టూపిడ్ సార్, మీరు క్రియేట్ చేస్తున్నారు. అక్కడ మీకేం సంబంధం? అక్కడ ఉన్న యూనివర్సిటీ రీసెర్చ్ స్కాలర్స్ అంతా చేస్తున్న దాంట్లో మీరు వాళ్ళు ఇంకొకటి ఎవడో పోయాడంతా గబ్బు చేసుకుంటారు. మీరు రెచ్చగొట్టే ఇంకా మన తగుదనమ్మా అని చెప్తున్నాడు. నీ కిషన్ రెడ్డి వినండి, నీ కిషన్ రెడ్డి చెప్పు అడుగు. Because you have given ఏదో ఒకటి పట్టుకొని వచ్చి నిన్ను ఎట్లా నమ్మాలి? యు ఆర్ ద కల్ప్రిట్ కదా, మీరే కదా క్రియేట్ చేసింది. He's not about asking about the CEC report. He's asking about the as you are involved in the fact finding report. మీలాంటి వాళ్ళ వల్ల స్టూడెంట్స్ అంతా నష్టపోవాల్సి వస్తుంది. ఏం సిఇసి రిపోర్ట్? నిన్ను ఎందుకు నమ్మాలి నేను? నువ్వు చెప్పేది ఎందుకు నమ్మాలి? నువ్వు షో చేసేది. యు ఆర్ ద ఏఐ ఫెలో. నీకు సమాధానం మీరే. ఏబీవీపీ ఫెలోస్ అక్కడ చేసింది ఇదంతా కూడా కన్ఫ్యూజన్ క్రియేట్ చేసి మీకు ఎంత ఉంది ఆ ఆర్గనైజేషన్ కొట్టాల సంఘాలు ఏంది? మీరు ముందుండి నక్క వేషాలు వేసుకుంటూ నాట్యాలు చేసింది అంతా కూడా మీరే మాట్లాడతారు. మీకు గవర్నమెంట్ కి ఇచ్చిన రిపోర్ట్ ఏంది? సిఇసి నాకు చెప్పి ఇచ్చిందని చెప్పి ఈయన చెప్తా ఉంటాడు. క్వశ్చన్స్ వాళ్ళని మాట్లాడి జాలి సరిపోయింది. నువ్వు చెప్పింది నువ్వు ఏబీవీ అని చెప్తే నీకు రెస్పాండ్ కాకపోతుంది. నేను మీరే ఆడ మొత్తం గొడవ కారణం. అంటే వాట్ ఈస్ ద ఇంటెన్షన్? దయాకర్ గారు మేబీ ఓకే హి బిలాంగ్స్ టు ఆ భూములను మీరు ఏబీవీపీ ఏమని చూస్తుంది చెప్పండి. ఆ భూములు ఏ భూములు అనుకుంటున్నారు? yes this is the question what he is raising. just give the answer. మేము అది కూడా మేమే చెప్తున్నామండి. మీకు క్లారిటీ లేకపోతే ఎక్స్ప్లెయిన్ చేస్తాం, విని ఒప్పుకోండి. మీరు చాలా పెద్దవాళ్ళు, మీరు ఆవేశపడడం కాదు, నాకున్న సమాచారం మేరకు చెప్తున్నా మిత్రమా. నేను అబద్ధం ఆడడానికి ఎప్పుడు కూడా ఆవేశపడను, ఎప్పుడు కూడా అబద్ధం ఆడాల్సిన అవసరం లేదు. మీరు నేనేమంటే ఏబీవీపీ అబ్జర్వేషన్స్ ఆ ల్యాండ్ ఏందో నాకు చెప్పండి. అదొక్కటి చెప్తే నేను తాగుకుంటాను. The land belongs to the university. How you say that it belongs to the university? It is the government. సుప్రీం కోర్టు సూపర్ సీడ్ చేస్తాడు. సుప్రీం కోర్టు సూపర్ సీడ్ చేస్తానికి ఏం చెప్పింది? నీకు సమాచారం లేకపోతే కామ్ గా ఉండు. ఏం మాట్లాడతావా? కాదు, ఇట్లాంటి సమాచారం లేమితో ఉండేటోళ్ళతో చర్చలు ఎందుకు జమీల్ భాయ్? సుప్రీం కోర్టు డైరెక్షన్స్ ఫాలోగా మిత్రమా ఇప్పటికైనా చూడు. చరిత్ర తెలియదు, చరిత్ర తెలియకుండా వర్తమానం గురించి మాట్లాడుతుంది. దయాకర్ గారు మన బాలకృష్ణ గారు ఒక విషయం ఏంటంటే, ఈ విషయంపై మనం ఒకసారి క్లారిటీ మాట్లాడుకుందాం అనుకోని ఆవేశాలకు ఇందుకు సంబంధించి ఏ విషయంలో కూడా మనం ఒక విషయం ఏంటంటే ఒకటి జమీల్ భాయ్ చెప్పండి. వివాదాస్పదంగా మాట్లాడకంటుంటోళ్ళకు సమాధానం చెప్పలేవు. yes this is the thing. వినండి, సుప్రీం కోర్టు
డైరెక్షన్ ఇచ్చిన తర్వాతనే ప్రభుత్వం అక్కడికి పోయింది. ఆ ప్రాథమిక అంశం తెలియకుండా అది యూనివర్సిటీ ల్యాండ్స్ అన్నదని మనవాడు అంటే ఈయనకి నువ్వు ఏం సమాధానం చెప్తావు ఆయనకి? మొండిగా వాదించడం మీ వల్ల ఇంకోరి వల్ల కాదు. Still Supreme Court did not declare that it is a land belongs to the HCU. ఇప్పటి వరకు మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత దాని మీద పర్సువేషన్స్ చేసి స్పెషల్ టీమ్స్ పెట్టి దివంగత రాజశేఖర రెడ్డి గారి నుంచి వినండి, దివంగత రాజశేఖర రెడ్డి గారి నుంచి రోషే గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు ఇప్పుడు మీ బీజేపీలో ఉన్నాడు, వారు అడగండి వారిని. ఇలా కేసీఆర్ కదా అక్కడ 46 ఎకరాలు మిగతా వ్యక్తులకు ఇచ్చింది. అక్కడ నీ పోరాటం ఏది? నీ బీజేపీది, నీ ఏబీపీ. ఏం మాట్లాడతారు బ్రదర్ మీరు? ఊరికనే యూనివర్సిటీకి ఆల్టర్నేట్ చేసింది ఆ రోజు చంద్రబాబు నాయుడు. మీ అబ్జర్వేషన్ చెప్పింది కదా, మీరు దాని మీద పోరాడండి, ఓకేనా? నేను మిగతా వాళ్ళకి కూడా వాళ్ళకి సమాధానం చెప్తాను. ఎందుకంటే మీరు రాజకీయం చేయడానికి మీరు చేసేదానికి మీరు చేసుకోండి. విద్యార్థులను మిగతా వాళ్ళని వాళ్ళ డౌట్స్ ఉంటే చెప్పని వాళ్ళు మాట్లాడారు. ఇంకొక విషయం ఏంటంటే బాలకృష్ణ గారు, we will go to Mr. Dilip also raising the finger on it, so he have a valid question, I think that. So what is your question on it, sir? Please, Dilip garu. నమస్కారం దయాకర్ గారు. నమస్తే బ్రదర్. నమస్తే సార్. నేను మీకు పర్సనల్ గా మీరంటే నాకు చాలా అభిమానం. మీరు because I think that in a whole Congress there is a person, Mr. Dayakar is one of the sincere. I think that in my whole life I saw one of person who is a very intellectual and have very good knowledge also. So you can go ahead. దయాకర్ గారు చెప్పండి. నేను మీ అభిమాన్ని. మీరు ఏదైతే మాట్లాడారో చాలా స్పష్టంగా మాట్లాడారు. ఏదైతే ఆ 400 ఎకరాల్లో యూనివర్సిటీకి చెందిన ప్రధానమైన అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ ఏదైతే ఉందో అది కూడా 400 ఎకరాల్లో ఉందన్నారు. అది కాదు సార్, ఆ 400 ఎకరాల్లో అడ్మినిస్ట్రేషన్ బ్లాక్ లేదు. ఒక కరెక్షన్. ఇంకోటి ఆ మష్రాక్ ఏదో అంటున్నారు, అది మష్రాక్ కాదు సార్, మష్రూమ్ రాక్. ఇంకోటి ఏదైతే ఉందో సార్, మీరు అంటున్నారు కదా ఆ 400 ఎకరాలు సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ఫాలో అయ్యే మేము ఆ 400 ఎకరాలని చదును చేసాం, అక్కడ ఉన్న చెట్లు నరికేసాం అంటున్నారు కదా సార్. సుప్రీంకోర్టు ఆ ల్యాండ్ గురించి లీగల్ గా మీకు ప్రొసీడ్ అవ్వమని చెప్పిందా, లేకపోతే మీరు ఎటువంటి ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ చేయకుండా, ఎటువంటి ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళ పర్మిషన్ లేకుండా ఆ 100 ఎకరాల్లో ఎన్ని చెట్లు ఉంటే అన్ని చెట్లు కొట్టేయండి, పర్యావరణాన్ని నాశనం చేసేయండి, అక్కడ ఉన్న జీవులకు హాని కలిగించండి, ఇలాంటి సుప్రీంకోర్టు ఏమైనా మీకు ఎలాంటి మార్గదర్శకాలు ఇచ్చిందా సార్? అది ప్రతిదీ ఒక పని చేయండి, మీరు ఇల్లు కట్టుకోండి, సుప్రీంకోర్టుకు పోండి. జవాబు లేదు మీ దగ్గర. నేను చెప్పగలను, ఆగండి ఒక్క నిమిషం. వినండి, ఒక విషయం ఏంటంటే ఏదన్నా మనం ఒక కార్యక్రమం చేయాలంటే రాజకీయాలు మీరు మాట్లాడితే ఇలాంటి హాఫ్ నాలెడ్జ్ రాజకీయాలు చేయకండి. ఎవడో ఇచ్చిన సమాచారాన్ని తీసుకొచ్చి పనికిరాని చెత్తగాలు చెప్పే వాటిని వినకండి. మీరు స్టూడెంట్స్ అంటే వినండి, మీరు చెప్పినావు బ్రదర్, నీ ఇంటెన్షన్ అర్థమైంది, నీ ఇంటెన్షన్ అర్థమైంది. నేను చెప్పని 400 ఎకరాలు వినండి, నేను 400 ఎకరాలు మీరు ఒకవేళ అది ప్రభుత్వం తీసుకోవడం తప్పంటే 4000 ఎకరాలు ఇద్దాము. అది మేమే 2300 ఎకరాలు ఇచ్చింది ఇందిరాగాంధీ, ఆ యూనివర్సిటీని ఏర్పాటు చేసింది. మేమేదో భూములు కొల్లగొట్టేటట్టుగా చెప్పే ఎవరు ఇయ్యనన్నారు, ఎవరు చేయనన్నారు. మీకు మీరే ఊహించుకొని మీరు ఒక ఏమంటారు ఒక భ్రమంలో ఉండి రేవంత్ రెడ్డి గారు ఆ భూమిని అంత తినడానికి పక్కన 43 ఎకరాలు ఏ కంపెనీలకు ఇచ్చిండ్రో వాళ్ళ మీద మీ పోరాటం లేదు. ఇలా మీకు ఇస్తాన్నోని మీద, రాజశేఖర రెడ్డి మీద, భూమి ఇచ్చినోని మీద కోపమే, వాళ్ళ పార్టీ మీద కోపమే. ఎవడో పనికిరాని సన్నాసి గారు చెప్పే సమాచారాన్ని పట్టుకొని మీరు ముందుకు వస్తే ఎవరు దాంట్లో ఇప్పుడు నీ ఆపమంటే ఆపలే? ఎందుకు ఆపింది ప్రభుత్వం? బాధ్యతాయుతంగా లేదు. ఇలా ఎవడో రెచ్చగొట్టే ధోరణులు చేస్తే మీరు రెచ్చిపోతే ఇది పరిష్కారం అవుతుందా? మేము యూనివర్సిటీ స్టూడెంట్స్ కాదా? మేమేమో ఎక్కడి నుంచో ఊర్లలోకి వెళ్ళి వచ్చేసి ఇక్కడికి వచ్చి నాటుగా ఉన్నాం. యూనివర్సిటీ లేకపోతే పర్యావరణ చట్టాల మీదనో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ మేము ఫైట్ చేసిన వాళ్ళం కాదా? మీ 400 ఎకరాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం 4 లక్షల కోట్లు తెచ్చుకుంటుందా? మేము చేయలేమా? ఇంకా 4000 ఎకరాలు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు ఎందుకు అంత తొందరపడతారు? ఎవరెవరో చెప్పిన దాన్ని ఎందుకు వింటారు? 400 ఎకరాలు నేను హరగోపాల్ గారితో నేనే మాట్లాడినా, ఆయన బట్టి గారితో తర్వాత శ్రీధర్బాబు గారితో భేటీ ఏర్పాటు చేసి ఈ యూనివర్సిటీ భూమి లీగల్ గా ఎటన్నా పోనీయండి, ఫస్ట్ అది యూనివర్సిటీకి మీరు అసైన్ చేసేటట్టు ప్రకటన చేయమని చెప్పినారు. తెలుసా మీకు? విద్యార్థుల మీద పెట్టిన కేసులు ఇమ్మీడియట్ గా ఎత్తేయమని చెప్పింది ఎవరు?
అవన్నీ తెలుసుకోవాలి. తీసేస్తాం, మీరు ఎవరైనా తీసేస్తాం బ్రదర్, నేను చెప్తున్నా. మీరు అక్కడ అన్ని తీసేస్తారు, అన్ని తీసేస్తారు. నేనేమంటున్నా, ప్రభుత్వం మీ మాట వింటది, గుర్తుపెట్టుకో మిత్రమా. మీ మాట వినదని ఎవరైనా చెప్పే ప్రయత్నం చేస్తే నమ్మకండి, వినండి. మీరు మీ మాట వినట్లేదు అని ఎవడైనా చెప్పితే నమ్మకండి, వాడే కల్ప్రిట్. నేను ఎందుకు ఇప్పుడు ఏబీవీ అంటే నేను ఎందుకన్నా ఒక మాట లాండ్ ఆర్డర్ ఇష్యూ మమ్మల్ని తీసి ఎత్తేసి పడేసి జైల్లో పడేసి ఏమిటికి? మురళీ ముదిరాజ్ వినండి, మురళి ఇటుగా ఈయన బ్రదర్ ప్రొటెస్ట్ చేస్తే పోలీస్ అధికారుల మీద కూడా ఆ మేరకు సీరియస్ ఉంది. నేను చెప్పేది వినండి ఒక్క నిమిషం. మేము ఉత్తగా మురళీ ముదిరాజ్ చనిపోతేనే తీసుకుపోతే మా కార్లు వలగొట్టి ఎత్తేసి డీసీఎంలలో ఎత్తేసి తీసుకుపోయి జైల్లో పెట్టిండ్రు. మేము అట్లేం లేము. నేను అంటున్నా, ఒకవేళ ఏ పోలీస్ అధికారి కానీ మీ మీద అట్లా రూడ్ గా వ్యవహరిస్తే జమీల్ గారికి చెప్పండి, నాకు చెప్తాను, నేను మాట్లాడతాను. ఎందుకంటే మీ పట్ల కన్సర్న్ మీ పట్లనే ఉంది. మీరు నేను అంటున్నా ఎస్ఎఫ్ఐ, ఏబీవీపీ, డిబిఎఫ్ ఇవన్నీ నేను పట్టించుకోవట్లే. విద్యార్థుల పట్లనే పౌర సమాజం ఆలోచిస్తున్నది. ఎట్ ద సేమ్ టైం సుప్రీంకోర్టు కూడా వాళ్లకు నిజాయితీ ఉన్నది, వాళ్ళకు స్వార్థం లేదు, వాళ్ళకు రాజకీయ ప్రయోజనం లేదు. వాళ్ళు కొట్లాడుతున్నప్పుడు వాళ్ళ ఏదైతే అంశాలు ప్రస్తావన తెస్తుందో దాన్ని ఫస్ట్ పరిశీలించి పరిష్కరించండి. ఇది సమాజం నుంచి వస్తున్న ఒక ఇమేజ్, అదే ఒక ఇంపాక్ట్. నేనేమంటున్నా, ఇంకొక ఆయన అన్నాడు ఇప్పుడు 2300 ఎకరాలు కదా సార్, ఒక 5000 ఎకరాలు ఓఆర్ఆర్ అక్కడ మధ్యన ఇవ్వండి సార్ అన్నాడు. లేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్, ఈ ఏమంటారు వాతావరణం అక్కడ ఉంటది ఉండదు. ఇది ఒకవేళ కనుక సుప్రీంకోర్టు అసైన్ చేయమని అంటే మనం మరింత ఇంకా మనం అక్కడనే ప్రకటించినా కూడా నష్టం లేదని ఒక ఆలోచనతో ప్రభుత్వం ఉంది. ఆ కోణం నేను మొన్న సిఎల్పిలో కూడా ముఖ్యమంత్రి గారు చెప్పింది అది. ఏది ఇప్పుడు ఈ మెయిన్ బిల్డింగ్ అనేది కూడా నేను సీఎం రిపోర్ట్ మీకు చెప్తాను. నేను ఉత్తగా అబద్ధాలు ఆడటానికి మీతో మాట్లాడి నేను ఎందుకు పరువు తీసుకుంటా? నాకేం అవసరం? ఉన్న క్రెడిబిలిటీ పోగొట్టుకోవడానికి, నాకున్న మంచి పేరుని జడగొట్టుకోవడానికి మీతో డిబేట్ లో వచ్చి అబద్ధాలు చెప్తానికి వస్తారని పొలిటీషియన్ నేనేమైనా మూవ్మెంట్ నుంచి వచ్చినని కాదా? నేను విద్యార్థి సంఘాల మూవ్మెంట్ నుంచి వచ్చినని కాదా? ఏదైనా సమస్య ఉంటే నా దృష్టికి తెస్తే నేను సీఎం గారి దృష్టికి తీసుకుపోయి మరింత సానుకూలంగా ఏ పని చేసే ప్రయత్నం మేము చేస్తున్నాం. ఇంకా మేము ఏమేమి పనులు చేస్తున్నామో ఎట్టటి చేస్తున్నాం ఇది ఓపెన్ గా చెప్పాల్సింది కాదు. డెఫినెట్ గా ప్రభుత్వం మీ పట్ల సానుకూలంగా ఉన్నదనే అంశాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దనే నా విజ్ఞప్తి. ఇదొక విషయంలో ఇప్పుడు ప్రస్తుతం మనం భాను కిరణ్ గారు, ఎన్విరాన్మెంట్ యాక్టివిస్ట్ ఎవరైతే ఉన్నారో భాను కిరణ్ గారు కూడా మనతో ఉన్నారు. హీ వాంట్ టు ఆస్క్ యూ వన్ క్వశ్చన్. సో ఐ థింక్ దట్ హీ హాస్ ఆల్సో ఎ వ్యాలిడ్ క్వశ్చన్ ఫర్ యూ. జస్ట్ భాను కిరణ్ గారు, కమ్ ఆన్, గో హెడ్. అంటే నమస్తే. అంటే ఇంతకుముందు టాపిక్ చెప్పారు, ఇది